తల్లిదండ్రిని ఉద్ధరియని తల్లిదండ్రిని ఉద్ధరియని కొడుకు నుండి తల్లిదండ్రిని ఉద్ధరియని అమ్మయ్యో ఓ పరమేశ్వర ఓ లోక రక్షక ఓ దీనమంగ కల్లకలి యుగము కలియ తాపారం లోపట ఉన్ననాడు మురువరాదు మానవుడు లేనినాడు ఏడవరాదు పళ్ళు మూడలైతే ఒడలు పళ్ళైతాయి రాదు కింకడు అయితడు కింకడు రాదైతడు ఉన్నా లేకున్నా ఒకే రకంగా ఉండాలనమ్మా తోరణాలు మామిడాకుల తోరణాలు మండపాన పూజలా మామిడాకుల తోరణాలు కాదిరెడ్డి పల్లె మల్లన్న స్వామి కాదిరెడ్డి పల్లె మల్లన్న స్వామి ఆదుకోము దేవుడా కాదిరెడ్డి పల్లె మల్లన్న స్వామి యాదాద్రి నరసింహ స్వామి యాదాద్రి నరసింహ స్వామి ఆదుకో దేవుడా యాదాద్రి నరసింహ స్వామి కుమరవెల్లి మల్లికార్జున కుమరవెల్లి మల్లికార్జున ఆదుకోము దేవుడా కుమరవెల్లి మల్లికార్జున ఆడివిల్ల మేడలమ్మా మరి అటువంటి పంగారు జలపింగ పట్టుకొని కాగి దూరని కారన్న పడివి బిడ్డ దూరని పిసాద పడివి గుట్టెళ్ళ కడివి గుర్తాయి ఉంది పెద్ద పుల్ల కడివి పేరుకొని ఉంది మారు పెద్ద పుల్లు మాట్లాడుతున్నాయి సింహాలు గర్జిస్తున్నాయి కారన్న పడి లోపల ఎక్కరాని కొండలమ్మ ఎక్కరాని కొండలమ్మ ఎక్కిపోతా ఉన్నదా అయ్యో ఎక్కరాని కొండలేమి దిగరాని కొండలైనా దిగరాని కొండలైనా దిగిపోతా దిగరాని కొండలే శివనాగా గుండమూడు శివనాగా గుండమూడు అల్లి తీరా అక్క ఎల్లమ్మ నువ్వు చేతులు చేతులు కలిపినా మరి ఇలా కాకుండా రేపు పోతున్నా రేపు కాకుండా ఎల్లుండి పోతున్నా మరి ముఖం చూడ రాదక్క సాగువరం చేస్తున్నది మరి ఏనాడు దిక్కులేని మల్లనికి దిరవరం చేస్తున్నది మరి అడ్డబడ్డ కట్టిన ఆడి తీయాలి మరి అంటే అనరాని మాటలు అంటే మొగరికి ఆవిష తక్కువ అంటారక్క పని ఉండగానే సచ్చినంత విలువ చేసింది అక్క ఎల్లమ్మ ఈ ప్రకారంగా మరి పరమాత్మ మల్లయ్య
మీతో ఎక్కే లక్క మీద రథం ఎక్కాలని ఎన్నో రోజుల నుంచి మనసు కోరిక కలిగింది. ఇప్పుడు అవకాశం వచ్చింది, లక్క మీద రథం మీద తీసుకొని పోవచ్చని. నారదుడు కూడా మరి ఏనాడు నువ్వు దేశపోని అగ్గిపోని పట్టుకొస్తా అంటే రథం ఇస్తాడు. ఆ లక్క మీద రథం తీసుకొని నారద మునేశ్వరుడు అనగా అగ్నిగుండం కాడికి వచ్చిండు. తాతని ఉత్సబెట్టుకొని అర్థం మిసం కాలబెట్టకపోతే నా పేరు మల్లయ్య కాదన్నాడు. ఒకవేళ కనుక ఆగిపోరని ఏనాడు ఒకవేళ దాని దానిలో పెట్టని మీద కట్టుకొస్తానా ప్రకారంగా నాలుగుని బయలుదేరినాడే. హరినామా సరణే వాడు అవి రెండు మందము పోలే కాశీ అగ్గిపావుడా అంటున్నాడు. నీ చేతు లోపల ఉన్నది మరి ఏనాడు సీతారానంగా సీతారా అందిస్తే నేను వస్తాను మల్లయ్యో. పట్టుకొని మరి వస్తున్నప్పుడు మరి ప్రకారంగా పరమాత్ముడు మళ్ళా అగ్గి లోపల ఉన్నాడు. మల్లన్న మరి ఏనాడు అగ్గి లోపల ఉన్నాడు, నారదుడు యువతలు ఉన్నాడు. గుంజుండు మరి అని అగ్గి లోపల వేసిండు. నోరు కొట్టుకుంటున్నాడు నారద మునీంద్రుడు. నా ఆధారం అయినాక పాతార తక్కువైపోయి అన్నాడు. ఎండిపోయిన కైలాసం ఏమడిపోయినాడు. దేవతలాగా అద్దాల పడి లోపల అగ్గిపాలుడు ఉన్నాడు. అతని దేవుడు నా అవసరం కాదయ్యా. వేళ్ళ కైలాసం ఏడ వస్తున్నాడట, శివపదం శిక్ష పెడతాడట, బలిపురం మంట పెడతాడట. మహానుభావుడు సురతి 33 కోట్ల దేవతలనంగా 33 కోట్ల దేవతల 40 కోట్ల వయ్యలు గడగడ 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 వనక వడ్డిరి. మరి శివపురం సిత్తు పెడతాడాట, మరి పురం మంట పెడతాడాట, అందాలు బొగ్గలు కలుస్తాడాట. నాయ్యా నారదుడు వచ్చుడు చెప్పంగా మరి ఆనాడు దేవతలు జంకపోతా ఉన్నారు.
మొత్తం చీకటైపోతున్నది. శివపురం మొత్తం చీకటైంది. మరి ఏనాడు పార్వతీ పరమేశ్వరనంగా నల్ల పుట్టల త్రిమూర్తులు దాక్కున్నారు. అన్ని పోరడంటే సామాన్య పోడు కాదు ఉన్నారండి. మరి ఏనాడు బొగ్గులు కాంతాలు కలుగుతున్నాడా? మరి ఈ ప్రకారంగా మరి ఆ పార్వతమ్మ కళ్ళవారు చూసింది. వల్లకు మల్లేశ గారు ఇంటికెట్టాం 200 ఇంటికెట్టాం 200 ఒక్కొక్కరికి ఇదా? ఆ ప్రకారంగా మరి ఏనాడు చెప్పినప్పుడనంగా కొండ నగరం మొత్తం సింబల చీకటైపోయింది. త్రిమూర్తులు మరి పుట్ట లోపల దాక్కున్నారు. అగ్గిపోరుడు ఇట్లా వచ్చారంటే మరి శివపురం చిత్తు పెడతాడు, మణిపురం మంట పెడతాడు, అంగారు బొగ్గలు కలుగుతా అన్నాడా? గడగడ గడగడ పార్వతమ్మ మరి కళ్ళవార చూసింది. మరి నిన్న మొన్నటి వాళ్ళకి వస్తలేరు. మరి ఏం దేవదాని లక్ష్మి ఆయన వచ్చాడా? ఏమే సరస్వతి ఆయన వచ్చాడా? ఆయన రాలేదు. మా ఆయన రాలేదు. మా ఆయన కూడా రాలేదు. మరి సింహల చీకటి అయింది. మరి సరింద్ర మల్లేశ గారు కూడా ఇంటికి కట్టిన మరి 201 రూపాయలు జయం చేయవా? గొల్ల పానాన్ని గుర్చిపోరా 50 అన్నారు. కచ్చిరి కాడి పోయి చూసే వరకు మరి ఏనాడు అనగా ఎవరు కనబడతలేరు. కొండ చీకటైంది బిడ్డో. కొండ సీమలు చీకటైందని చెప్పి ఈ ప్రకారంగా ఆడిళ్ళ తిరతల్లి పార్వతమ్మ మరి శంకర్ని అడుగులు చూసుకుంటా మరి ఏనాడు ఈ ప్రకారంగానైనా నారాది పార్వతి బగ్గిపోరు కొరకు నువ్వు ఇంతమంది దాక్కున్నారు. ఎక్కడ అక్కడ వెళ్ళిపోయారు. నానా సంగమయ్య పెట్టుకురమ్మన్నా అగ్గిపోరని పెట్టుకురాలేదంటున్నావు. నేను పట్టుకొస్తా. నాకు దీవించి దేవు నాకు పెట్టి నేను పోయి వస్తా. పోతావా మరి అట్లా ఆయన నువ్వెంత మొదలైతే దేవత దేవతలు మేము మొగలమే భయపడుతున్నాం. అయ్యయ్యో నాదా శివతంగమయ్యా పుట్టకు వెళ్ళి కట్టెల మోపు కడితే ఆడవాళ్ళు ఎంత దూరం ఉండి పిలిచినా మగవాడు వస్తాడు. ఇక మగవాళ్ళు కట్టెలు కడతారు. అయ్యో అయ్యో మొగలు పిలిస్తే మొగలు రారు. మరి ఆడవాళ్ళు ఎంత దూరం వెళ్ళలేదు మగోడైనా మోపుల వద్ద వచ్చి దేవతలు ఎంత దూరం ఉన్నారు. మరి ఆ రకంగా మరి ఏనాడని గంజేరుకోని మరి ఏనాడు ఆర్పు తీసుకొస్తాం. నేను పట్టుకొస్తానారా పర్వాలేదు
లేకపోతే నీ ఇష్టం ప్రకారం పోతాను అగ్గిపాలు నా చేస్తాను ఇష్టం, నీ ఇష్టం లేదా? కోరికలో అగ్గిపాలు ఇద్దరు ఆడలు పంచాలు పెట్టుకుంటే మొగడు పోయి ఏం పంచాలి అంటే పంచాలు బంద్ చేస్తారు మరి ఇద్దరు మొగలు పంచాలు పెట్టుకుంటే మళ్ళీ మొగడు పోయి ఎక్కువ చేస్తారు అయ్యో దైవమాల నాడు దినమందు ఆ పార్వతికి మరి ఏనాడు శివరాత్రి కైలాసపతి మహానుభావుడు